చికెన్ ఫ్రై అంటే డ్రైగా ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనే కదా అనుకుంటున్నారు. ఈరోజు మనం చేయబోతున్న చికెన్ ఫ్రై ఆయిల్ తక్కువ, చికెన్ ఫుల్ జ్యూసీ, టేస్ట్ అయితే మైండ్ బ్లాక్ అంతే. ఫ్యామిలీ లంచ్ అయినా గెస్ట్స్ వచ్చినా ఇలా చేసి పెడితే ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారు అని అడుగుతారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. 500 గ్రామ్స్ చికెన్ను బాగా వాష్ చేసుకొని 10 మినిట్స్ ఉప్పు నీటిలో నానబెట్టి డ్రైన్ చేసి పెట్టుకున్నానండి. ఈ ప్రాసెస్ని బ్రైనింగ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. చికెన్ ఫ్రైకి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మ్యారినేషన్ అండి. దానికోసం చికెన్కి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 లెమన్ జ్యూస్, ఒక గుప్పెడు కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని, ఫైనల్ టచ్గా 1 టీ స్పూన్ ఘీ వేసుకొని చేతులతో పాటు మనసును పెట్టి కలపండి. ఇవన్నీ వేసి కలుపుతుంటే చికెన్ ముక్కలు అనుకుంటాయి ఏదో పెద్ద రెస్టారెంట్లోనే పడ్డాం అని. వాటిని అదే మాయలో ఉంచేసి ఒక మూత పెట్టి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కడాయిలో 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక 3 యాలకులు, 3 లవంగాలు, 8 నుంచి 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి కాస్త వేగగానే మంచి సువాసన మొదలవుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయని 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, వేసి బాగా వేగనివ్వాలి. యాక్చువల్గా రెస్టారెంట్స్లో ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ మ్యారినేషన్లోనే వేస్తారండి, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. కానీ మనం తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాం కదా, సో ఇలా. చూడండి, ఆనియన్స్ ఇలా కలర్ మారినాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి అలా ఉంచేయండి. ఒక 8 నుంచి 10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎంత వాటర్ ఉందో చూడండి. ఈ వాటర్ సరిపోతుందండి చికెన్ కుక్ అవ్వడానికి. ఇంకొక చుక్క కూడా యాడ్ చేయవసరం లేదు. నేను ముందు ఒక మాట గుర్తుపెట్టుకోమన్నాను, గుర్తుందా? అదేనండి, బ్రైనింగ్. అంటే ఉప్పు నీటిలో చికెన్ని 10 నిమిషాలు నానబెట్టి ఉంచడం వలన ఏమవుతుందంటే, ముందు ఉప్పు చికెన్లో ఉన్న వాటర్ను బయటకు తీసుకొని చికెన్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత బయట నుంచి వాటర్ను మళ్ళా తీసుకుంటుంది. ఈ ప్రాసెస్లో చికెన్లో ఉన్న మజిల్ లూజ్ అవుతుందన్నమాట. అందుకు మనం మ్యారినేషన్లో ఉంచినప్పుడు ఆ మసాలా అంతా బాగా చికెన్ ముక్కలోకి పడుతుంది. నిమ్మరసం, పెరుగు ముక్కని ఇంకా టెండర్గా చేస్తాయి. సో ఫైనల్గా ముక్క జ్యూసీగా తయారవుతుంది. ఇలా కలపటం, మూత పెట్టడం 2-3 సార్లు చేసేసరికి చికెన్ ఇలా తయారవుతుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో? ఇప్పుడు నేను 7 నుంచి 8 జీడిపప్పులు వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడే కావాలంటే ఒక చెక్క నిమ్మరసం వేసుకోవచ్చు. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో టేస్టీ రుచితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నెక్స్ట్, కుక్ సింపుల్, ఈట్ రాయల్. బాయ్ బాయ్.